నార్త్ కొరియా. ఈ పేరు వింటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అక్కడి ప్రజలపై అరాచకాలు చేస్తున్న కిమ్ జాంగ్ ఉన్, ఇంకా అక్కడ లాంచ్ అవుతున్న మిసైల్స్. దీన్ని చూడండి, నార్త్ కొరియా దగ్గరున్న అతిపెద్ద మిసైల్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ కాంటినెంటల్ బెలిస్టియల్ మిసైల్. ఇది నార్త్ కొరియా నుంచి ఎంతో దూరంలో ఉన్న అమెరికన్ కాంటినెంట్ లో ఉన్న ఏ దేశాన్నైనా సింపుల్ గా డిస్ట్రాయ్ చేయగలదు. అయితే నార్త్ కొరియా ఒక్క నెలలోనే ఇలాంటివి 80 మిసైల్స్ ని లాంచ్ చేస్తుంది. ఇది చూస్తున్న ప్రపంచానికి కిమ్ జాంగ్ ఉన్ కి మిసైల్స్ ని లాంచ్ చేయడం ఒక ఎంటర్టైన్మెంట్ లో భాగమేమో అని అనిపిస్తుంది. అయితే ఇలాంటి ఒక మిసైల్ లాంచ్ లోనే కిమ్ జాంగ్ ఉన్ తన కూతుర్ని ప్రపంచం ముందుకి తీసుకొచ్చారు. అయితే నార్త్ కొరియా ఈ మిసైల్ లాంచ్ కి $70 బిలియన్ సింపుల్ గా ఎగరేసింది. ఈ అమౌంట్ నార్త్ కొరియా విషయంలో ఎంత ఎక్కువ అంటే అక్కడున్న ప్రజలంతా సంవత్సరం పాటు వాళ్ళకి నచ్చిన ప్రతి ఐటమ్ ని తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే మనందరికీ తెలుసు నార్త్ కొరియాలో ఉన్న ప్రజలు పేదరికంతో ఎంత ఇబ్బంది పడుతున్నారని. మరి అలాంటప్పుడు కిమ్ జాంగ్ ఉన్ కి ఈ మిసైల్ లాంచ్ చేయడానికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి? ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అందుకనే ఈ వీడియోకి టైటిల్ ది సీక్రెట్ బిహైండ్ నార్త్ కొరియా. నార్త్ కొరియాలో ప్రజలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే, వాళ్ళు తినడానికి ఫుడ్ సరిపోకపోవడం వల్ల వాళ్ళు పెంచుకుంటున్న పెట్ డాగ్స్ ని అక్కడున్న రెస్టారెంట్స్ కి డొనేట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఒకసారి అయితే ప్రొడక్షన్ పెంచడానికి అక్కడున్న ప్రజలందరినీ 70 రోజులు కంటిన్యూస్ గా పనిచేయమని ఆర్డర్స్ వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నార్త్ కొరియా ప్రపంచానికి న్యూక్లియర్ వార్నింగ్ ఇస్తుంది. ఒకసారి నార్త్ కొరియా అమెరికాతో డైరెక్ట్ గా ఏమందంటే, గుర్తుపెట్టుకో మిసైల్ బటన్ ఎప్పుడూ నా టేబుల్ పైన ఉంటుంది. అండ్ దీనికి రిప్లై ఇస్తూ అప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలా ట్వీట్ చేశారు. ఇప్పుడు నార్త్ కొరియా వాళ్ళే మేము ఒక న్యూక్లియర్ స్టేట్ అని డిక్లేర్ చేసుకున్నారు. ఇంకా 2022లో జరిగిన మిసైల్ టెస్టింగ్స్ అన్ని మా దగ్గర ఉన్న మిసైల్స్ లో జస్ట్ ఒక శాంపుల్ అని చెప్పారు. అండ్ వాళ్ళు చెప్పింది ఒక రకంగా నిజమనే చెప్పాలి. అండ్ అది తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. జనవరి 2017లో నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్ ఇంకా చైనాలో సడన్ గా 5.1 మ్యాగ్నిట్యూడ్ తో ఒక ఎర్త్ క్వేక్ వచ్చింది. దాంతో ఆ కంట్రీస్ లో చాలా బిల్డింగ్స్ కూలిపోయాయి, చాలా మంది ప్రజలు చనిపోయారు. అండ్ దాంట్లో స్కూల్ కి వెళ్లే పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఎర్త్ క్వేక్ నేచురల్ గా వచ్చింది కాదు, అది ఒక మ్యాన్ మేడ్ ఎర్త్ క్వేక్. అందుకు రీజన్ నార్త్ కొరియాలో జరిగిన సీక్రెట్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్. అది మరేదో కాదు, హైడ్రోజన్ బాంబ్. నార్త్ కొరియా దగ్గర ఉన్న హైడ్రోజన్ బాంబ్ ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే అది పేలితే 50 కిలో టన్స్ TNT రిలీజ్ అవుతుంది. ఇది ఎంత ఎక్కువ అంటే హిరోషిమాలో వేసిన ఆటం బాంబ్ కంటే 3 times మోర్ డేంజరస్. నార్మల్ గా హైడ్రోజన్ బాంబ్ తయారు చేయాలంటే ఒక స్పెషల్ మెటీరియల్ ని యూజ్ చేస్తారు, అదే ఫిసైల్ మెటీరియల్. ఇంకా ఇది ప్రపంచంలో కొన్ని దేశాల దగ్గర మాత్రమే ఉంది. అన్ఫార్చునేట్లీ ఆ కంట్రీస్ లో నార్త్ కొరియా కూడా ఒకటి. దాంతో నార్త్ కొరియా 45 న్యూక్లియర్ మిసైల్స్ ని ఈజీగా తయారు చేయగలదు. అండ్ వాటిని లాంచ్ చేయడానికి నార్త్ కొరియా దగ్గర ముందు నుంచే వేల పెలిస్టియల్ మిసైల్స్ రెడీగా ఉన్నాయి. ఇదంతా తెలుసుకున్నాక ఇప్పుడు చెప్పబోయేది మీకు అంత సర్ప్రైజింగ్ గా అనిపించకపోవచ్చు, కానీ 2019లో నార్త్ కొరియా $620 మిలియన్ కేవలం ఈ న్యూక్లియర్ మిసైల్ ప్రాజెక్ట్ పైన పెట్టేశారు. అండ్ ఇంకో వైపు చూసుకుంటే దేశం మొత్తం పేదరికంతో బాధపడుతుంది. అండ్ అది మీరు ఈ ఇమేజ్ లో క్లియర్ గా చూడొచ్చు. ఒకవైపు సౌత్ కొరియా లైట్స్ తో వెలిగిపోతుంటే ఇంకోవైపు నార్త్ కొరియా చీకట్లో బ్రతుకుతుంది. మీరు చెబితే నమ్మరు, 2015లో నార్త్ కొరియా మొత్తం నేషనల్ ఇన్కమ్ సౌత్ కొరియా టోటల్ ఇన్కమ్ లో జస్ట్ 2% మాత్రమే. అండ్ నార్త్ కొరియా అందులో కూడా 25% ఇన్కమ్ కేవలం వెపన్స్ పైన పెట్టేసింది. జీడిపి పర్ క్యాపిటల్ లిస్ట్ లో చూసుకుంటే సౌత్ కొరియా 36th ప్లేస్ లో ఉంటే నార్త్ కొరియా 15th ప్లేస్ లో ఉంది. అంటే నార్త్ కొరియా పరిస్థితి పేదరికం కంటే పేదరికం అని. అండ్ నార్త్ కొరియా ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి రీజన్ మనందరికీ తెలుసు. అక్కడున్న క్రూయల్ డిక్టేటర్ తన ఇష్టానికి మొత్తం డబ్బుల్ని ఖర్చు పెట్టడం. ఒక పెద్ద దేశపు లీడర్స్ కన్నా నార్త్ కొరియా లీడర్ ఎంతో ధనవంతుడు. కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ లీడర్ విత్ $5 బిలియన్. ఇంకా కిమ్ జాంగ్ ఉన్న ఇష్టాల్లో ఒక ఇష్టం మిసైల్స్ ని లాంచ్ చేయడం. అందువల్లే 2006 నుంచి ఇంటర్నేషనల్ రూల్స్ ని బ్రేక్ చేయడం వల్ల నార్త్ కొరియా పైన చాలా శాంక్షన్స్ ఉన్నాయి. అందువల్లే ప్రపంచానికి ఇంకా నార్త్ కొరియాకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ పైన చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అందుకనే నార్త్ కొరియా ప్రపంచం నుంచి ఒక రకంగా పూర్తిగా సపరేట్ అయిపోయింది. దీంతో నార్త్ కొరియా ఇంటర్నేషనల్ ఎర్నింగ్స్ అన్ని ఆగిపోయాయి. అయినా కిమ్ జాంగ్ ఉన్ ఎందుకు సైలెంట్ గా ఉంటాడు? వెంటనే కిమ్ జాంగ్ ఉన్ ఒక కొత్త ఐడియాని స్టార్ట్ చేశారు. దాంతో నార్త్ కొరియా మొత్తం న్యూక్లియర్ ప్రాజెక్ట్ కి ఫండింగ్ దొరికింది. కానీ నిజమేంటంటే అది లీగల్ కాదు.
నార్త్ కొరియా ఒక సీక్రెట్ ఆర్మీని తయారు చేసింది, కానీ వాళ్ళ చేతుల్లో వెపన్స్ పెట్టలేదు, కంప్యూటర్స్ పెట్టారు. ఈ ఆర్మీ స్పెషాలిటీయే ఎలక్ట్రానిక్ వార్ఫేర్. మైక్రోసాఫ్ట్ ఓఎస్ ని ఎలా డైసెక్ట్ చేయాలి, ఏటీఎంస్ ని ఎలా హ్యాక్ చేయాలి, డేంజరస్ వైరసెస్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఇలాంటి స్పెషల్ స్కిల్స్ పైన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక నార్మల్ స్టూడెంట్ ని సైబర్ సోల్జర్స్ గా తయారు చేస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం 100 మందికి పైగా స్టూడెంట్స్ ని సైబర్ సోల్జర్స్ గా మార్చి నార్త్ కొరియా హై స్పెషల్ ఆర్మీ అయిన ది లెజారస్ లో జాయిన్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నార్త్ కొరియా ఒక దొంగలా మారింది. ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ని దోచుకుంటుంది. అండ్ వాళ్ళు దానికోసం యూజ్ చేస్తున్న వెపన్ కీబోర్డ్. ఇప్పుడు వాళ్ళ కంట్రీ ఇన్కమ్ యొక్క మెయిన్ సోర్స్ క్రిప్టో కరెన్సీని దొంగలించడం. 2010 నుంచి 2021 మధ్యలో నార్త్ కొరియా చాలా డబ్బుల్ని దోచుకుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ నుంచి $81 మిలియన్, పూణేలో కాస్మోస్ బ్యాంక్ నుంచి 95 crores, యుఎస్ కంపెనీస్ నుంచి $100 మిలియన్, సింగపూర్ నుంచి $1.7 బిలియన్, ఇంకా వియత్నాం లో ఉన్న ఒక గేమింగ్ కంపెనీ నుంచి $600 మిలియన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియోయే సరిపోదు. చిలీలో అయితే మొత్తం ఏటీఎం నెట్వర్క్ ని హ్యాక్ చేస్తారు. ఇలా వీళ్ళు చేస్తున్న ఈ పని వల్లే వాళ్ళ మొత్తం న్యూక్లియర్ ప్రాజెక్ట్ కి ఫండింగ్ దొరుకుతుంది. కేవలం ఇది మాత్రమే కాదు, నార్త్ కొరియా దగ్గర డబ్బులు సంపాదించడానికి ఇలాంటి ఎన్నో దారులు ఉన్నాయి. ముందు చెప్పినట్లే ఇవేవి లీగల్ కాదు. 100 మీటర్ల కంటే పొడవున్న ఒక పెద్ద కార్గో షిప్ నెమ్మదిగా ఆస్ట్రేలియా వైపు వెళ్తుంది. అంత పెద్ద షిప్ లో కేవలం 30 మంది ఒక ప్లాన్ ప్రకారంగా ఆస్ట్రేలియా వెళ్తున్నారు. అండ్ దాన్ని పట్టుకుంటే అందులో 125 kgs హెరోయిన్ ఏదైతే $100 మిలియన్ వాల్యూ చేస్తుందో అది ఆస్ట్రేలియాకు వెళ్తుంది. అండ్ అది ఎక్కడి నుంచి వస్తుంది? నార్త్ కొరియా. తర్వాత 2004లో అట్లాంటిక్ ఓషన్ లో ట్రావెల్ చేసే ఒక పెద్ద కంటైనర్ షిప్ న్యూయార్క్ పోర్ట్ లో FBI ఇన్వెస్టిగేషన్ లో దొరికింది. ఇందులో ప్లాస్టిక్ బొమ్మలు ఉన్న కార్డ్బోర్డ్ బాక్సెస్ చాలా దొరికాయి, కానీ అదంతా పైకి మాత్రమే. ఆ బాక్సెస్ ఓపెన్ చేసి చూస్తే అందులో యాక్యురేట్ గా ఉన్న $100 ఫేక్ US నోట్స్ కట్టలు కట్టలుగా ఉన్నాయి. ఇంకా ఇవి తయారైంది నార్త్ కొరియాలో. అలానే 2020లో ఒక పెద్ద కార్గో షిప్ ఈజిప్ట్ వైపు వెళ్తుంది. దీన్ని మధ్యలోనే పట్టుకొని చూస్తే దీంట్లో చాలా ఐరన్ ఓర్ ఉంది. అండ్ ఇది కూడా పైకి మాత్రమే. అందులోపల చూస్తే 30,000 ఇల్లీగల్ గన్స్ సప్లై చేస్తున్నారు. అండ్ వీటి కస్టమర్స్ ఎవరు? ఆ ఈజిప్ట్ గవర్నమెంటే. అండ్ వాటిని అమ్ముతున్నది ఈ దొరికిన 3 షిప్స్ తోనే అర్థమైపోతుంది నార్త్ కొరియా ఇల్లీగల్ వెపన్స్ అమ్మి డబ్బులు సంపాదిస్తుందని. అండ్ ఈ డబ్బులు కూడా నార్త్ కొరియా సంపాదిస్తుంది వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్ కోసం కాదు, న్యూక్లియర్ మిసైల్ డెవలప్మెంట్ కోసం. ఇంటర్నేషనల్ ఆర్డర్స్ ప్రకారంగా నార్త్ కొరియా ఎవరికి వెపన్స్ ని సప్లై చేయకూడదు. అందుకనే నార్త్ కొరియా ఈ వెపన్స్ ని సప్లై చేయడానికి ఒక బెస్ట్ మార్కెట్ ని చూసుకుంది. అవే మిడిల్ ఈస్ట్ ఇంకా ఆఫ్రికాలో ఉన్న అన్స్టేబుల్ నేషన్స్. అక్కడ ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. 1980s లో నార్త్ కొరియా $4 బిలియన్ వాల్యూ చేసే ఇల్లీగల్ వెపన్స్ ని ప్రపంచం అంతటా ఎక్స్పోర్ట్ చేశారు. అండ్ ఇది కూడా వాళ్ళ ఎక్స్పోర్ట్ లో కేవలం 1/4% మాత్రమే. ఇప్పటిదాకా మనం చూసింది నార్త్ కొరియా వెపన్స్ ని సప్లై చేయడం, కానీ వెపన్స్ తో పాటు ఎవరికి తెలియకుండా డ్రగ్స్ ని కూడా సప్లై చేస్తుంది. చెప్పుకోవాలంటే నార్త్ కొరియాలో డ్రగ్స్ వాళ్ళ కల్చర్ లో ఒక పార్ట్, ముఖ్యంగా మెత్. ఇక్కడ ప్రజలు హెడేక్ వస్తే టీ కాఫీ తాగినట్టు ఇక్కడ వీళ్ళు మెత్ ని తీసుకుంటారు. ఈ మెత్ ఇంకా మిగిలిన డ్రగ్స్ అన్నిటిని వీళ్ళు చైనా, జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో సప్లై చేస్తారు. ఇవన్నీ చేశాక కూడా డబ్బులు సరిపోకపోతే డబ్బుల్ని సంపాదించే సింపుల్ దారి ఆ డబ్బుల్ని మనమే తయారు చేసుకోవడం. అయితే నార్త్ కొరియా ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేసింది, అదే ఆఫీస్ 39. ఇక్కడ వీళ్ళు చేసే పని రియల్ నోట్స్ లా కనిపించే ఫేక్ US నోట్స్ ని తయారు చేయడం. అందుకని వీళ్ళు డాలర్స్ లో యూజ్ చేసే సేమ్ పేపర్ ని యూజ్ చేస్తారు. ఇంకా హైటెక్ కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీని ఎవరైతే ఒరిజినల్ నోట్స్ కి సప్లై చేస్తారో ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచే తీసుకొని ఆ నోట్స్ ని తయారు చేస్తారు. అండ్ ఇక్కడి నుంచే ప్రపంచం మొత్తానికి ఈ ఫేక్ నోట్స్ ని సర్క్యులేట్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెట్టేయండి, ప్రపంచంలో ఏ కంట్రీ కూడా చేయని ఒక పని నార్త్ కొరియా చేస్తుంది. వాళ్ళ సొంత ప్రజల్ని డబ్బులు సంపాదించడానికి అమ్మేస్తున్నారు. ఇప్పుడు నార్త్ కొరియా దగ్గర 2.6 మిలియన్ మోడర్న్ స్లేవ్స్ ఉన్నారు. వీళ్ళని వేరే దేశాలకి వాళ్ళ ఇండస్ట్రియల్ వర్క్స్ ఇంకా కన్స్ట్రక్షన్ కై పంపించి బలవంతంగా వాళ్ళతో పనిచేయిస్తారు. అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం డబ్బులు డైరెక్ట్ గా నార్త్ కొరియాకే పంపించాలి. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళ దేశంలో ఉన్న అమ్మాయిల్ని వీళ్ళు కిడ్నాప్ చేసి సెక్స్ స్లేవ్స్ గా చేసి వేరే దేశాల్లో అమ్మేస్తున్నారు. ఇది కేవలం ఇల్లీగల్ మాత్రమే కాదు, క్రూయల్ కూడా. ఇవన్నీ చేస్తున్న నార్త్ కొరియా ఈ విషయాలన్నింటినీ పట్టి పట్టనట్టే ఉంటుంది. ఎందుకంటే
ఈ స్లేవ్స్ ఇంకా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల వీళ్ళకి వస్తున్న ప్రాఫిట్ కేవలం 8% మాత్రమే. మీరు నమ్ముతారో లేదో వీళ్ళు ఈ పని చేస్తూ ప్రతి సంవత్సరం 2 నుంచి 3 బిలియన్ డాలర్స్ సంపాదిస్తున్నారు. ఈ స్లేవ్స్ ని ఎక్కువగా చైనా ఇంకా రష్యాకి పంపించి పని చేయిస్తారు. మనందరికీ తెలుసు చైనా ఇంకా నార్త్ కొరియా ట్రేడ్ పార్ట్నర్స్ అని. నార్త్ కొరియా అయితే చైనాకి వాళ్ళ మినరల్ మైన్స్ ఇంకా వాటర్ సోర్స్ పైన కంప్లీట్ పర్మిషన్స్ ఇచ్చారు. ఇంకా రష్యాకి కూడా నార్త్ కొరియాతో ఫ్రెండ్షిప్ బాగానే ఉంది. అది ప్రపంచానికి కనిపిస్తున్నట్టు కాదు, లోపల వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగానే ఉంది. అండ్ అది ప్రూవ్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఉక్రెయిన్ రష్యా వార్ లో రష్యా ఒంటరి అయిపోయినప్పుడు రష్యాకి సపోర్ట్ చేస్తూ నార్త్ కొరియా ముందుకొచ్చింది. వాళ్ళకి ఇల్లీగల్ రాకెట్స్ ఇంకా వెపన్స్ ని సప్లై చేసింది. ఈ ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎంత ఎక్కువ అవుతుందంటే యునైటెడ్ నేషన్స్ లో నార్త్ కొరియా పైన జరిగిన సెక్షన్స్ కి చైనా ఇంకా రష్యా క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే వాళ్ళ మధ్యలో జరిగే ట్రాన్స్పోర్టేషన్ ఇంకా కంటిన్యూ అయ్యే పర్మిషన్ అని. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు యుఎస్ ఇంకా సౌత్ కొరియా కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తే దీనికి రియాక్ట్ అవుతూ నార్త్ కొరియా మిసైల్స్ పైన మిసైల్స్ ని లాంచ్ చేసింది. ఇలాంటి ఆలోచనలు లేని పనిచేస్తున్న కిమ్ జాంగ్ ఉన్ ఏదో ఒక రోజు ఒక మిసైల్ వేరే ఏదైనా కంట్రీ పైన వేసేస్తే దాంతో వరల్డ్ వార్ 3 కూడా స్టార్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ మీకేమనిపిస్తుంది, వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయ్యేది నార్త్ కొరియా వల్లేనా? కమెంట్ సెక్షన్ లో రాసి చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. జై హింద్.